మారుతున్న కాలం ప్రకారం మనం అనేక వస్తువులను స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటాము. ఏ ఏ వస్తువులను ఫ్రిడ్జ్లో పుచ్చకాయలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పుచ్చకాయలను ఫ్రిడ్జ్లో ఉంచడం వలన ఫ్రిడ్జ్లో ఉన్న చల్లని గాలి వలన పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోతాయి. అలాగే రుచి కూడా పోతుంది. అలాంటి పుచ్చకాయ తినడం వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. తేనెని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆ తేనె పాడైపోతుంది. అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాము. నిజానికి తేనె అస్సలకు పాడవదు. ఒకవేళ తేనెలో ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అందులో ఉన్న పోషకాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక గాజు గ్లాసులో తేనెను భద్రపరిచి సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే తేనెను మనం ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. బ్రెడ్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సాధారణంగా బ్రెడ్ని మనం నిల్వ చేయటానికి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. కానీ ఇది ఒక పెద్ద తప్పు. ఇలా చేయటం వల్ల బ్రెడ్ గట్టిగా మారిపోతుంది. అందులో ఉన్న పోషక విలువలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బ్రెడ్ కొన్న తర్వాత కేవలం 5 నుండి 6 రోజుల్లో తినివేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఉల్లిపాయలను, వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ముక్కలుగా చేసిన ఉల్లిపాయ, తోలు తీసిన వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అవి ఘాటైన వాసనలను గల రసాయనాలను విడుదల చేస్తాయి. దీని ద్వారా ఫ్రిడ్జ్ కండిషన్ పాడవడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. బంగాళదుంపలు లేదా కత్తిరించిన బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో పెట్టడం అత్యంత ప్రమాదకరం. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన బంగాళదుంపలపై వచ్చే మొలకలు మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి. మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వలన మనకి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అరటికాయలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రసాయన చర్య జరిపి మనకు అనేక రకాల అనారోగ్యాలను కలుగు చేస్తాయి. కాబట్టి అరటికాయలను కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాబట్టి ఫ్రిడ్జ్ను జాగ్రత్తగా వాడటం మంచిది. మీరు ఫ్రిడ్జ్ వాడకంలో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.